ప్రభునందు సోదర సోదరీలారా, నిర్గమకాండం 32వ అధ్యాయంలో నుండి మన వరుసగా ధ్యానాలు చేస్తూ ఉన్నాం. నిన్న మధ్యాహ్న వేళ, రాత్రి వేళ, ఈ పగటిపూట తెలిసిన సంగతులే డివోషనల్గా, దైవభక్తిగా ఒక విశ్వాసి దేవుని కొరకు ఎలా జీవించాలనో, ఒక విశ్వాసి దేవుని కొరకు ఎలా బ్రతకాలనో దేవుడు మనతో మాట్లాడుతుండగా, దేవుని మాటలు వింటున్న నీవు నేను వాటిని నెమరు వేసుకొని వాటి మీద దృష్టి పెట్టి, వాటి మీద ఆలోచన పెట్టి జీవితాన్ని సరిదిద్దుకుంటే, సరి చేసుకుంటే దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. లేదు, ఈ వాక్యాన్ని విని ఇక్కడే విడిచిపెడితే జీవితంలో ప్రమాదం వస్తుంది, అపాయం వస్తుందని దేవుడు మన భక్తి జీవితంతోనే మాట్లాడుతున్నాడు. ఉదయకాలంలో 3 విషయాలు మనం కలిసి ఆలోచిస్తున్నాం. దేవుని ప్రజల గురించి మొదటిదిగా గొప్ప పాపము చేసిన ఇశ్రాయేలీయులు, రెండవది గొప్ప పొరపాటు చేసిన నాయకుడు లేదా యాజకుడు, గొప్ప ప్రార్థన చేసిన ప్రవక్త. ఈ 3 విషయాలు 32వ అధ్యాయంలో తరచుగా దేవుడు మన ముందు ఉంచాడు. ఒక భక్తి జీవితానికి, ఒక ఆత్మీయ జీవితానికి దేవుడు కావలసిన వనరులను దేవుడు తన గ్రంథంలో ఉంచాడు. వాటిని మనం చదువుకొని ధ్యానం చేస్తే, వాటి మీద మనసు పెడితే పాపములో పడిపోకుండా నీవు నేను జాగ్రత్తగా ఉండవచ్చని దేవుడు మనతోనే మాట్లాడుతుండగా వాక్యం మీద దృష్టి పెట్టాలని లోపల ఉన్నవారికి, బయట ఉన్నవారికి నేను మిక్కిలి మనవి చేస్తున్నాను. సరే, ఉదయకాలంలో ఇశ్రాయేలు గొప్ప పాపానికి కొన్ని కారణాలు మనం చెప్పాం. తిరిగి నేను మరలా వాటి చెప్పనక్కర అవసరత లేదు. టయాన్ని బట్టి వారు ఎందుకు పాపం చేశారో, వారు ఎందుకు పాపంలో మునిగారో ఒకే ఒక కారణం గుర్తుపెట్టుకోండి. వారు దేవుని మహిమను చూచి, దేవుని ప్రభావాన్ని చూసి, దేవుని మాటలు విని కూడా వారు పాపము చేసిరని బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ ప్రజలేం కోరుకున్నారు? దేవుని స్థానంలో ఒక విగ్రహాన్ని కోరుకున్నారు. దేవుని స్థానంలో ఒక దేవతను కోరుకున్నారు. నిజదేవిని వదిలిపెట్టారు, నిజదేవిని వదిలేశారు. దేవుని ప్రజలు ఆనాడైనా నేడైనా దేవుని స్థానంలో ఏదో ఒకటి కావాలి, దానితో సంతృప్తి నొందాలి, దానితో హృదయం ఆనందించాలని ఒక విశ్వాస ఎలా తపన పడుతున్నాడో, ఒక విశ్వాస ఎలా వేగంగా వెళుతున్నాడో, ఈ ఉదయకాలంలో, ఈ మధ్యాహ్న వేళ ప్రభు మనం ఏమి కోరుకోవాలో చూచాం. పౌలు ఏం కోరుకున్నాడో, ఏం ఆశపడాడో ధ్యానం చేశాం. అలాగే అయితే దేవుని ప్రజలు దేవత కోరుకున్నారు, విగ్రహారాధన కోరుకున్నారు. దైవ గ్రంథం మనతో ఏం మాట్లాడుతుంది? ఈ విగ్రహం గురించి లేదా ఈ విగ్రహారాధన గురించి కృత నిబంధనలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. దైవ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇశ్రాయేలు గొప్ప పాపము చేసిరి, గొప్ప పాపములో మునిగిపోయిరి అనే సందర్భాన్ని పౌలు కొరింథీ సంఘానికి, కొరింథీ విశ్వాసులకు రాస్తూ తను ఏమి రాశాడో నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. ముందు పౌలు యొక్క కాన్సెప్ట్ ఏమిటో దాన్ని మనం పరిశీలిద్దాం. 10వ అధ్యాయం వచనం 5వ వచనం చదువుదాం. 5
అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. సో 32వ అధ్యాయంలోని సంగతులే అపోస్తులైన పౌలు మనకు రాస్తున్నాడు. సేమ్ అదే మ్యాటరే, సేమ్ అదే సందర్భమే, సేమ్ అదే సందేశం. వేరేది కాదు, వేరేది ఉటంకించలేదు. మనల గురించి రాస్తూ మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత భయము కలిగి ఉండాలి, ఎంత భీతి కలిగి ఉండాలి, ఎలాగుండాలి. మరలా వచనం, వారు ఆశించిన ప్రకారం. వారు దేని ఆశించారు? దేవుని ఆశించలేదు. వారు దేవుని సన్నిధి ఆశించలేదు, దేవుని సహవాసం ఆశించలేదు, దేవుని ముచ్చట్లు ఆశించలేదు. వారు ఆశించింది ఏమిటంటే దేవతను ఆశించారు, దేవతను కోరారు. మనము వేటిని కింది వచ్చినాక వద్దాం, వేటిని ఆశించకూడదని చెప్తూ జస్ట్ మరల అక్కడికి వెళదాం. 10వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ఆ ప్యాసేజ్ కంక్లూడ్ చేశాడు. నా ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలీలు దేవతను కోరి విగ్రహారాధన చేశారు. దేవుని స్థానంలో దేవుని ఆరాధించకు బదులుగా, దేవుని స్తుతించడానికి బదులుగా, దేవుని మహిమపరచడానికి బదులుగా వారి విగ్రహారాధన చేశారు, విగ్రహాన్ని సేవించారు, విగ్రహానికి సాగిలో పడ్డారు. మరి మన గురించి చెప్తూ ఆ వచ్చిన మళ్ళా చదువుదాం. ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. మనం ఎందుకు విగ్రహారాధనకి వెళుతాం? మనం ఎందుకు విగ్రహారాధన చేస్తాం? మనం ఎందుకు విగ్రహాన్ని పూజిస్తాం? ఎన్నడూ మనం చెయ్యం. మాయ్ కూర్చో మాయ్, ఏదో పని ఉన్నట్టు తిరుగుతుంటారు మీరు. సో కాబట్టి విగ్రహము అనే దాని కింద పౌలు ఎందుకు రాశాడు? మన కోసం దూరముగా పారిపోండి. ఇక్కడే ఒక మాట అన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక జస్ట్ చదివి వద్దాం అంతే, నేను దాని గురించి వివరించట్లేదు. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 7వ అధ్యాయం. మీరు రాసిన వాటి విషయమై స్త్రీని ముట్టకునుట పురుషునికి మేలు అయినను జారత్వము జరుగుతున్నది కనుక ప్రతి వానికి సొంత భార్య ఉండవలేను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలేను అని చెప్తూ ఈ ప్యాసేజ్ అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఓకే, విగ్రహారాధనకు దూరంగా ఉండండి, అట్ ద సేమ్ టైం సో జారత్వానికి దూరంగా ఉండండి. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక మేము సింపుల్గా దాన్ని చెప్పి ముందుకెళ్దాం. తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. కొరింథీ విశ్వాసులతో ఏమో విగ్రహారాధనకు దూరంగా ఉండండి. మీరు పైన మీరు విన్నారు కదా, దేవుని ప్రజలు ఎలా చెడిపోయారు, ఎలాగ పతనమయ్యారు, అరణ్యంలో ఎలా రాలిపోయారు. మీరు అలాగ ఉండవద్దండి, అలాగా ఆశించవద్దు, అలా కోరుకోవద్దు, అలాగ ప్రాధేయపడవద్దు అని కొరింథీ విశ్వాసులను పౌలు హెచ్చరించాడు. సో భక్తి జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. తెస్సలోనికీ విశ్వాసులకు రాస్తూ తను ఏం రాస్తున్నాడు? మరలా వెళదాం. మీరు మళ్ళా 3వ వచనం, మీరు
పరిశుద్ధులు అగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. విగ్రహారాధన ఎంత భయంకరమైనదో జారత్వము కూడా అంత భయంకరమైనది. దేవుని పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి. దేవుని కోరిక, దేవుని ఆశ, దేవుని ఉద్దేశం. అందువల్లే దూరంగా ఉండండి. వేటికి? పాపానికి దూరంగా ఉండండి, విగ్రహారాధనకు దూరంగా ఉండండి, జారత్వానికి దూరంగా ఉండండి. మరి విగ్రహాన్ని ఎందుకు రాశాడు పౌలు కాన్సెప్ట్ ఏమిటి? పౌలు ఉద్దేశం ఏమిటి? పౌలు ఆలోచనలు ఏమిటి? మీరు కూడా ఇశ్రాయేలు వలె పడిపోయే అవకాశం ఉంది, ఇశ్రాయేలు వలె పతనమయ్యే అవకాశం ఉంది. కానీ జాగ్రత్త. ఎందుకు విశ్వాస జాగ్రత్త ఉండాలి అని ఆలోచిస్తే అపోస్తలుడైన పౌలు ఈ జాగ్రత్తను ఏం చెప్పాడో చూద్దాం. ఏం చెప్పాడు? యోహాను రాసిన మొదటి పత్రిక. ప్రతి విశ్వాసి ఎంత జాగ్రత్త ఉండాలి అంటే అంత జాగ్రత్త ఉండాలి. ఎందుకు జాగ్రత్త ఉండాలి? వారు దేవునితో సహవాసం చేస్తూ, దేవుని మహిమను చూస్తూ, దేవుని ప్రభావాన్ని చూస్తూ వారు పాపం చేశారు. కానీ విశ్వాసి కూడా చేసే అవకాశం ఉందని ఈ పత్రికలో చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వారు చూచారు, దేవుని మహిమను చూచారు. ఎవరు? అపోస్తులు చూచారు. అదే మాట. సీనాయి కొండ మీద ఉన్న దేవుని మహిమను ఇశ్రాయేలు చూచారు. సో వీరు కూడా మేము చూచిన దానిని విసా. రెండవది, మేము వినిన దానిని. సీనాయి దగ్గర దేవుని మాటలు దేవుని ప్రజలు విన్నారు. మేము వినిన దానిని మేము విన్నాం. 3.5 సంవత్సరాలు దేవుని కుమారుని మాటలు విన్నాం, దేవుని మాటలు ఆలకించాం, దేవుని మాటలు గ్రహించాం. కాబట్టి ఐఎమ్ రైటింగ్ అంటు యు, నేను మీకు రాస్తున్నాను. ఏమి రాస్తున్నాను? లుక్ ఎట్ దట్ వర్డ్. మరలా వచనం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. దేవుని సహవాసం కలిగిన దేవుని ప్రజలారా, దేవుని కుమారునితో సహవాసం కలిగిన దేవుని ప్రజలారా, జాగ్రత్త. ఎందుకు ఇంత జాగ్రత్తగా ఉండాలి? ఇదిగో, మీరు ఆశించకున్నట్లు, మీరు కోరుకున్నట్లు మనం వినిన దానిని, మనం గ్రహించిన దానిని విన్నాం, గ్రహించాం. ఏమిటి? వీ హ్యావ్ ఫెలోషిప్. దేవునితో సహవాసం ఉంది, మనకు దేవుని కుమారునితో సహవాసం ఉంది. అలాగైతే సహవాసం చేసే దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు వేటికి దూరంగా ఉండాలి అని ఈ పత్రిక ముగించాడు. ఎలా ముగించాడు? వెళుదాం మళ్ళా. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త ఉండండి. పౌలు అన్నాడు, విగ్రహాలకు దూరంగా ఉండండి. కాంటెస్ట్ పాత నిబంధనలో నుంచి ఎత్తి రాశాడు. మరి ఇక్కడున్న కాంటెస్ట్ చూస్తే చిన్నపిల్లలారా, మై డియర్ లిటిల్ చిల్డ్రన్, నా చిన్నపిల్లలారా, లోకముల విగ్రహాలు ఉన్నాయి. నీ విశ్వాస జీవితాన్ని పాడు చేసేటివి, నీ భక్తిని పాడు చేసేటివి, నీ ఆత్మీయతను పాడు చేసేటివి చాలా చిహ్నాలు ఉన్నాయి. దేవుని నుండి దూరపరిచేది ఉన్నాయి, దేవుని నుండి వేరు చేసేది ఉంది, దేవుని నుండి అభ్యంతరపరిచేది. కీప్ అవే, దూరంగా వెళ్ళండి. దేవునికి విశ్వాసకి మధ్యలో వచ్చే ఏ విగ్రహమైనా దాన్ని రికగ్నైజ్, గుర్తుపట్టాలి. చాలామంది విశ్వాస జీవితాల్లో గుండెల్లో విగ్రహాలు తిష్టవేశాయి. అది ఏ విగ్రహమో నీకు తెలుసు.
దేవుని సన్నిధానంలో నువ్వు ఏ పాపము చేయకపోవచ్చు, ఏ అబద్ధం ఆడకపోవచ్చు, ఏ తప్పు చేయకపోవచ్చు, అయినా సరే పడిపోయే ప్రమాదం ఉంది, పడిపోయే అవకాశం ఉంది. నువ్వు పర్ఫెక్ట్ అనుకోవద్దు, నేను పరిపూర్ణురాలు అనుకోవద్దు. ఈ హ్యావ్ ఐడియాస్, లోపల విగ్రహాలు ఉన్నాయి. కాబట్టి చిన్నపిల్లలారా, దేవునితో సహవాసం ఉన్న చిన్నపిల్లలారా, దేవుని కుమారునితో ఉన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండగా. లుక్ ఎట్ దట్ వన్. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో విగ్రహ జోలికి వెళ్ళారు, అరణ్యంలో రాలిపోయారు, అరణ్యంలో సంహరింపబడ్డారు. అలాగైతే దేవుని ప్రజలు విగ్రహముల జోలికి పోకుండగా ఎంత జాగ్రత్త ఉండాలి, ఎంత భయం కలిగి ఉండాలి, ఎంత భక్తి కలిగి ఉండాలి. ఉందా భక్తి? ఉందా పరిశుద్ధత? ఉందా పవిత్రత? దేవునికి లోబడుతున్నావా? దేవుని మాట ఆలకిస్తూ, దేవుని మాట వింటూనే, దేవుని సన్నిధికి వస్తూనే పాపములో ఉంటే, పాపములో జీవిస్తే, ఇదిగో మీరు కూడా అలాగే ఉంటారు. ఎవరి వలె? ఇశ్రాయేలు వలె మీరు ఉంటారు. ఇందులో తేడా లేదు, ఇందులో అనుమానం లేదు, ఇందులో అసమానత లేదు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి, బహు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి దేవుని సన్నిధానంలో దేవుని ప్రజలు గొప్ప పాపము చేసేది. ఈ గొప్ప పాపము దగ్గర మరొక బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ఏం వివరిస్తుంది? మరలా వెళుదాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం. దేవుని ప్రజలు ఎలాగ వెళ్ళారో చూడదాం. దేవుని ప్రజల గురించి మరలా బైబిల్ ఏం చెప్తుంది? నిర్గమాకాండం 32వ అధ్యాయం. దేవుని ప్రజలు ఎలాగున్నారో చూద్దాం. 32వ అధ్యాయం 6వ వచనాన్ని వస్తున్నాను. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులు అర్పించుండు. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు? సో వాట్ యు మీన్? దాని అర్థం ఏమిటంటే, జాగ్రత్త విందాం. దేవుని ప్రజలు పాపములో ఎలాగ ఆనందించగలుగుతారు? అమ్మ కొంచెం బయట వెళ్ళిపోతామా, అమ్మ కొంచెం బయట తీసుకెళ్ళు. ఎవరిని వినట్లే పిల్లోడు, అమ్మా విననీయట్లే. దేవుని ప్రజలు పాపములో ఎలా ఆనందించగలిగారు? దేవుని చూస్తూ దేవుని చూస్తూ, దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవుని ప్రభావాన్ని చూస్తూ ప్రజలు లేచి ఆడుటకు. నవ్వు చూడండి, ఆవిడ వెళ్ళిపోతలేండి, నవ్వి చూద్దాం. సీనాయకుండా అక్కడ జరిగింది అదే జరిగింది. దేవుని చూడకుండా వారు ఎవరిని చూశారు? జరిగింది అదే. ఆవిడ వెళ్ళిపోతాం, మనకెందుకు? జరిగింది అదే. దేవుని ప్రజలు దేవుని చూడట్లేదు, దేవుని మాటలు వినట్లేదు. జాగ్రత్త విందాం. సో ప్రజలు తినుటకు లాడుటకు కూర్చుండి తింటున్నారు, త్రాగుతున్నారు, ఆడి లేచి ఆడుతున్నారు. దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది? మరలా వెళుదాం. 32వ అధ్యాయం, నిర్గమాకాండం 32వ అధ్యాయం. జస్ట్ ఆ వచనం చదువుదాం. 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుటం మోషే చూచెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అంటారనే బైబిల్లో అహరోను వారిని విడిచిపెట్టి ఉండెను. సో గ్రీక్లో ఏముంది, హీబ్రూలో ఏముందంటే, జస్ట్ నేను తెలుగులో చెప్తాను. ఆ హీబ్రూ భాష నుండి తెలుగులో ఏముందంటే, వారు బరి తెగించి పాపము చేసేది. లుక్ ఎట్ దట్ వర్డ్. విచ్చలవిడి అనే పదము దగ్గర బరి తెగించి పాపము చేసేది.
అహరోను విడిచిపెట్టాడు. జాగ్రత్త, అహరోను విడిచిపెట్టాడు. ప్రజలు దేవత కోరినప్పుడు, ప్రజలు దేవతను ఆశించినప్పుడు, ప్రజలు దేవత మీద దృష్టి పెట్టినప్పుడు అహరోను విడిచిపెట్టాను. అపోస్తుల కార్యం స్టెఫెను సుదీర్ఘమైన ప్రసంగంలో తను ఏం మాట్లాడుతున్నాడు? అపోస్తుల కార్యం 7వ అధ్యాయం తను చేస్తున్న ప్రసంగం 7వ అధ్యాయం 38 నుండి చదువుదాం. 38 నుండి లేదా 42 చదవండి, టైం లేదు మనకు. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టాను. అక్కడ దేవుడు విడిచిపెట్టాను. ఎవరు విడిచిపెట్టాడు? దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విశ్వాసిని వదిలేసే అవకాశం ఉంది. దేవుడు విడిచిపెట్టే అవకాశం ఉంది. తమ్ముడు, చెల్లి, పెద్దలారా, సేవకులారా, దేవుడు విడిచిపెడతాడు. పాత నిబంధన మనం ఎరుగుదము. సింహాన్ని చీల్చిన వ్యక్తి, నక్కలను పట్టుకొని చేను తగులబెట్టిన వ్యక్తి, చాలా పవర్ఫుల్ మ్యాన్, శక్తి కలిగిన వాడు, బలాఢ్యుడు. అతన్ని ఎదిరించాలంటే ఎవనికి శక్తి లేదు. సచ్ ఎ గ్రేట్ మ్యాన్ సంసోను. ఫిలిస్తీయుల సైన్యములను తుత్తునీయులుగా చేసిన వ్యక్తి, పాడు చేసిన వ్యక్తి. కానీ పాపములో పడిపోయినప్పుడు, స్త్రీ వ్యామోహంలో పడిపోయినప్పుడు, స్త్రీని ఆశించినప్పుడు బైబిల్ ఇస్తున్న మాట, అతడు విరజిమ్మ ప్రయత్నించను కానీ యెహోవా అతనిని ఎడబాసెను. ఏముందండి? ఎవరిని? ఏ గ్రేట్ పవర్ఫుల్ లీడర్, చాలా గొప్ప నాయకుడు, యోధుడు, శక్తి కలిగిన వాడు. దేవుడు విడిచిపెట్టాను, దేవుడు ఎడబాసెను. దేవుడు నిన్ను ఎడబాయడు అనుకోవద్దు. నువ్వు చాలా పర్ఫెక్ట్ అనుకుంటున్నావు. సో ఈవెన్ దో బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. సంసోను జాగ్రత్తగా లేక, పరిశుద్ధతను కాపాడుకోక, పవిత్రతను కాపాడుకోలేక, దేవుని సన్నిధానంలో దేవుని మాటలు ఉల్లంఘించిన వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు వదిలేశాడు. గాడ్ ఈజ్ లెఫ్ట్. ఇక్కడ అదే మాట, దేవుడు విడిచిపెట్టాను. దేవుడు వదిలేస్తే మానవుని దుస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. దేవుడు వదిలేస్తే రోమీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటున్నాడు? నేటి మానవ దుస్థితి, నేటి మానవ జీవితాన్ని మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు. 1వ అధ్యాయం. దేవుడు వదిలేస్తే మానవుడు ఎలాగుంటాడో చూద్దాం. ఎలాగుంటాడు? 24వ వచనం చదువుతున్నాను. ఈ హేతువు చేత తమ హృదయముల దురాశలు అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాను. దేవుడు విడిచిపెట్టాడు. స్నేహితుడా, ఈ మధ్యాహ్న వేళ దేవునికి అవకాశం ఇవ్వకపోతే, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే, దేవుని కుమారుని రక్తంలో పాపము కడకకపోతే, దేవుడు దేనికి అప్పగిస్తాడో చాలా తేటగా రాయబడ్డది. దేవుడు అపవిత్రతకు అప్పగించాను. నీకోసం సిలువలో ప్రాణం పెట్టాడు యేసు ప్రభు. రక్తధారలు చిందించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే దేవుడే అప్పగిస్తాడు, దేవుడు వదిలేస్తాడు. రెండవదిగా చూద్దాం. అక్కడే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం
26 26. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను, అపవిత్రతకు అప్పగించెను, తుచ్చమైన అభిలాషలు అప్పగించెను. మూడవదిగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటి ఎనలేకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించాను. దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే, యేసు రక్తంలో పాపాలు కడకకపోతే, దేవుడు విడిచివేస్తే సేమ్ అదే నీ జీవితంలో జరుగుతుంది. అపవిత్ర కార్యాలు చేస్తావు, భ్రష్టమైన కార్యాలు చేస్తావు, అసహ్యమైన కార్యాలు చేస్తావు. దేవుని ప్రజలను దేవుడు విడిచిపెట్టాను. షలాస్కొను క్వశ్చన్, దేవుడు ఎప్పుడు వదిలేశాను? నిన్ను వదిలేశాడా? ఆయన వదిలేయటం బట్టే నీలో భక్తి లేదు. భక్తి ఉన్నట్టు ప్రదర్శిస్తున్నాం, మనం ఆత్మీయత ఉన్నట్టు ప్రదర్శిస్తున్నాం, ఏదో పరిశుద్ధత ఉన్నట్టు నటిస్తున్నాం. దేవుడు నిన్ను విడిచిపెడితే చేయరాని కార్యాలు చేస్తావు. అదే జరిగింది ఇశ్రాయేలులో. దేవుడు విడిచిపెడితే తినుటకు, త్రాగుటకు, లేచి ఆడుటకు దేవుని ప్రజలు దేవుని ఎదుట ఎలా చెడిపోయారు. సంసోను దేవుడు విడిచిపోతే కళ్ళు ఊడబోయినాయి. ఏమైనాడు? కళ్ళు లేవండి. ఇంత శక్తిగల మనిషి, సింహాన్ని పట్టుకొని చీల్చిన వ్యక్తి అంధుడుగా మారాడు, గుడ్డివాడిగా మారాడు, నేత్రాలు పోయిన వాడిగా ఉన్నాడు. విరజిమ్మాల ప్రయత్నిస్తుండగా లేఖనం ఎంత బాగుందండి. యెహోవా అతనిని ఎడబాసెను. దేవుడు చాలా కుటుంబాలు వదిలేసాడు. కానీ భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయి. దేవుడు చాలా సంఘాలను వదిలేశాడు, సంఘాల్లో సమస్యలు ఉన్నాయి. చాలా వ్యక్తిగత జీవితాలను విడిచేశాడు. అందువల్ల హృదయంలో సమాధానం లేదు. యాజ్ ఎ ఫ్యామిలీగా, యాజ్ ఎ అసెంబ్లీగా, యాజ్ ఎ పర్సనల్గా, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘపరముగా దేవుడు వదిలేస్తే ఇక నీ జీవితం గాఢాంధకారమే, నీ జీవితం చీకటిమయమే. కాబట్టి దేవుడు విడిచిపెట్టకుండా జాగ్రత్త పడదాం, దేవుడు వదిలేయకుండా జాగ్రత్త పడదాం, దేవుడు త్రోసేయకుండా జాగ్రత్త పడదాం. దేవుని ప్రజలారా, ఎంత జాగ్రత్త ఉండాలి, ఎంత జాగ్రత్త ఉండాలి. సరే, ఇక్కడే మరొక మాట చూద్దాం. దేవుని ప్రజలు ఎలాగున్నారో చూద్దాం. మరలా వెళుదాం. నిర్గమాకాండం గొప్ప పాపాన్ని గురించి ఏం చెప్తుంది? మరలా నిర్గమాకాండం 32వ అధ్యాయం 6వ వచనం. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించి, అప్పుడు జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచిరి. సో 6వ వచనంలో దేవుని ప్రజలు నిష్కలంకంగా ఉండాలి. మీన్స్ చాలా నిర్మలముగా ఉండాలి దేవుని ప్రజలు. కారణం ఏమిటంటే వారి మధ్యలో దేవుని సన్నిధి ఉంది, వారి మధ్యలో దేవుని మహిమ ఉంది, వారి మధ్యలో దేవుని ప్రభావం ఉంది. కాబట్టి దేవుని ప్రజలు నిష్కలంకంగా ఉండాలి. ఉండవలసిన ప్రజలు బరి తెగించి. సో హీబ్రూలో ఏం చెప్పారంటే బైబిల్ పండితులు, జస్ట్ ఊరికే దేవుని ప్రజలు విగ్రహము ఎదుట నగ్నంగా డ్యాన్స్ వేసారంట. అవసాడ్ ఇది. దేవుని ప్రజలు దేవుడు పరలోకము నుండి దిగి వస్తే, నాయకుడు సీనాయి కొండ మీదకి వెళితే
దేవుని ప్రజలు కొండ కింద బరి తెగించి నగ్నంగా డ్యాన్స్ వేసేది. ఈ మధ్య కాలంలో జస్ట్ ఊరికే ఇశ్రాయేలుకి ఆమోస్కి యుద్ధం జరిగింది. ఆ రాత్రి దేవుని ప్రజలు పండుగలో ఉన్నారు. జాగ్రత్త వినండి, పండుగలో ఉన్నారు. ఆ పండుగలో ఇశ్రాయేలీయులు నగ్నంగా డ్యాన్స్ వేస్తున్నారు. సో దేవుడు వారికి ఇచ్చిన ఆయుధాలు వేరు, వారికి ఇచ్చిన ఆయుధ సంపత్తి వేరు, వారికి ఇచ్చిన ఇంటెలిజెన్స్ వేరు. ప్రపంచంలో వారిని ఎదిరించాలంటే ఎవరికి శక్తి చాలదు, హైలీ ఇంపాసిబుల్. దేవుడు వాడి రాడార్ వ్యవస్థను అదివేశాడు. దేవుడు ఇశ్రాయేలు సైన్యాన్ని అదిపేస్తే అమాస్ లోపలికి వెళ్ళి నగ్నముగా ఉన్న ఇశ్రాయేలు జీవిత చరిత్రలో 14 మందిని హతమార్చేసింది కాదా? సేమ్ అది ఇక్కడే జరిగింది. దేవుని ప్రజలు ఎంత అపవిత్రంగా జీవిస్తున్నారు. హీబ్రూ భాషలో ఒక మాట మాట్లాడాడు. ఎగ్నాస్ అనే పదాన్ని వాడాడు. ఎగ్నాస్ అనే పదము 3 వాడాడు బైబిల్ పండితులు. ఒక దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు మచ్చ లేకుండగా పవిత్ర జీవితాన్ని కలిగి జీవించాలి. ఎగ్నాస్ ఇస్ అ పర్సనల్గా వాడిన పదం. ఒక విశ్వాసి పవిత్రంగా పరిశుద్ధంగా మచ్చ లేకుండా జీవించాలి. ఎగ్నాస్ నిష్కలంకంగా జీవించాలి, నిర్మలముగా జీవించాలి. ఎగ్నాస్. రెండవది, ఒక వ్యక్తి తన వివాహ ప్రమాణాలకు కట్టుబడి జీవించాలి. కట్టుబడి లేకపోతే ఆ వ్యక్తితో సహవాసం చేయకూడదు. ఒకటి పర్సనల్గా మచ్చ లేకుండా జీవించాలి. ఎగ్నాస్. నెంబర్ 2, ఒక వ్యక్తి వివాహ ప్రమాణాలకు కట్టుబడి లేకుండగా కట్టుబడి కలిగి జీవించాలి. ఆ వ్యక్తితో సహవాసం చేయకూడదు. లేకుండా ఉన్నట్లయితే. మూడవది ఎగ్నాస్, దేవుని వాక్య ప్రమాణాలకు కలిగిన వ్యక్తి లేదా దేవుని వాక్య ప్రమాణాలకు లోబడే వ్యక్తితో సహవాసం చేయాలి. ఒకటి మచ్చ లేకుండా, రెండవది వివాహ ప్రమాణాలు కాపాడుకోవడం, మూడవదిగా దేవుని వాక్య ప్రమాణానికి లోబడే వ్యక్తులతో జీవించాలి. ఇవేమీ లేకుండా జీవిస్తే ఆ వ్యక్తిని గురించి చెప్తున్నాడు. ఎగ్నాస్ కాదు. నగ్నంగా ఉన్న వ్యక్తి, దేవుని ఎదుట పాపం చేసే వ్యక్తితో దూరంగా ఉండాలి. రాజీ పడకూడదు, సమాధాన పడకూడదు. ఇశ్రాయేలు ఆడి లేచుటకు దేవుడు వాడిని విడిచిపెట్టాను. దీని గురించే ఇంత గొప్ప పాపమని చెప్పినప్పుడు క్రొత్త నిబంధనలో ఏం చెప్పాడో చూద్దాం. క్రొత్త నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మా వాక్యం ఇంత మోటుకుండాను. 2వ అధ్యాయం 4వ వచనం చదువుతా. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల, ఇది అవిశ్వాసుని గురించి చెప్పలేదు. నాట్ ఎట్ ఆల్. మరి ఎవరి గురించి చెప్పబడ్డది వినండి. ఈ హెబ్రీ పత్రిక 2 విషయాలు మనతో మాట్లాడుతుంది. హెబ్రీ పత్రిక ఏమిటి? ఒకటి, క్రీస్తు సర్వశ్రేష్టతను మాట్లాడుతుంది. ఈజ్ బెటర్ దాన్, ఆయన అన్నిటికంటే శ్రేష్టమైన వాడు, ఆయన అన్నిటికంటే ఘనమైన వాడు. సో మొదటి సంగతి. రెండవది ఏం మాట్లాడుతుంది? మనం అపోస్తుల యొక్క సాక్ష్యం, అపోస్తుల బోధన వెంబడించాలి. అపోస్తుల సాక్ష్యం, అపోస్తుల బోధన వెంబడించాలి అనగా 3 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఒకటి, దేవుని చిత్తం ఎరిగి ప్రయాణం చేయాలి. రెండవది, దేవుని కుమారునితో సహవాసం చేయాలి. మూడవది, దేవుని ఆత్మ నడిపింపు కలిగి ఉండాలి. వినండి. సో క్రీస్తు సర్వశ్రేష్టతను వివరించిన తర్వాత
అపోస్తుల బోధ, అపోస్తుల సాక్ష్యం అని చెప్తూ ఇప్పుడు వెళదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మళ్ళీ మొదటి వచ్చిన కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు. ఏమన్నాడు? ఏమన్నా అర్థమైందా? కొట్టుకొని విన్న తర్వాత ఏం చేస్తాము? నేనేం చెప్పట్లే, అక్కడ వినేది చెప్పండి. నేను చెప్పట్లేదు. మనము వినిన సంగతులను అంటే ఎవరు విడిచిపెడతారు? ఏందని ఏం చెప్పలేదు ఎవరు? భక్తికి సంబంధించిన సంగతులు విన్న తర్వాత, ఆలకించిన తర్వాత విడిచిపెడతాము. సుమా బయట ఉన్న వారి లోపల చాలా డేంజర్ ఉంది, చాలా అపాయం ఉంది, చాలా ఇబ్బంది ఉంది. కానీ ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప పాపము చూస్తూ ఉండగా ఇంత గొప్ప రక్షణ విని ఆలకించి బోధించిన తర్వాత, దాన్ని ఆలోచించిన తర్వాత విడిచిపెట్టే ప్రమాదం ఉంది. సుమా జాగ్రత్తగా ఉండండి. అదే రాశాడు. మరి విశేషమైన జాగ్రత్త, డివోషన్, భక్తి జీవితంలో విశేషమైన జాగ్రత్త ఉండాలి. సంసోను జాగ్రత్త లేక కళ్ళు ఊడదీసుకున్నాడు. జాగ్రత్త లేక జీవితంలో భ్రష్టుడైపోయాడు. జాగ్రత్త లేక శక్తిహీనుడయ్యాడు. ఇశ్రాయేలీయులు సేమ్ జాగ్రత్త లేక ఇగ్నాస్ పాపములో పడిపోయారు, అపవిత్రతలో పడిపోయారు, దేవుని విడిచిపెట్టారు, దేవుడు వదిలేశాడు. షల్ ఆస్క్ వన్ క్వశ్చన్. దేవుడు నిన్ను వదిలేస్తే నీ కుటుంబ వ్యవస్థ అతలాకుతలంగా ఉంటుంది. దేవుడు నిన్ను వదిలేస్తే నీ వ్యక్తిగత జీవితం అతలాకుతలమవుతుంది. దేవుడు నిన్ను వదిలేస్తే నీ సంఘ జీవితం భయంకరంగా ఉంటుంది. నీవు కూడా ఇశ్రాయేలు వలె మారిపోతావు. నువ్వు కూడా ఇశ్రాయేలు వలె జీవిస్తావు. జాగ్రత్తగా ఉందాం, భక్తిగా ఉందాం, యోగ్యంగా ఉందాం. మరి వండర్ ఏమిటంటే దేవుడు మరొక పాఠం అందిస్తున్నాడు. అదే సీనాయి కొండ మీద మోషే వెళ్ళిపోయినప్పుడు జరిగిన సంగతులు మరలా అక్కడికి వెళుతాను. నిర్గమాకాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు అక్కడ ఆగుదాం. మోషే దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. ఎన్ని రోజులైంది చెప్పండి? ఎన్ని రోజులు? 40 days. మీరు చెప్పండి అండి, ఎన్ని రోజులైందండి? గట్టి చెప్పండి, తినొచ్చారు కదా. చెప్పండి, గట్టి చెప్పండి. ఎన్ని రోజులు? 40 రోజులు అయ్యింది. మోషే రాలేదు. మోషే ప్లేస్లో వారు ఒక విగ్రహాన్ని కోరుకున్నారు. వారి ఫెయిత్ ఆబ్జెక్ట్ ఒక వస్తువు మీద వెళ్ళింది. దేని మీద వెళ్ళింది? వస్తువు మీద. దేవత కావాలి, దేవుళ్ళు కావాలి. దేర్ ఫెయిత్ ఈజ్ ఆబ్జెక్ట్. వస్తువు మీద వెళ్ళింది. మరి నాయకుడు లేనప్పుడు మన నాయకుడు ఎవరు? ఏమండి చూడండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? మన నాయకుడు ఎవరు? గట్టి చెప్పండి అయ్యా. ఏది నోరు లేనోగా తగాదైతే గట్టిగా ఆడతారు. వామ్మ, మామూలుగా ఉండే తగాదా సీరియస్గా చూస్తున్నావనే ఆబ్జెక్ట్. మరి విశ్వాసం చూడండి. యేసు ప్రభు లేడు, ఎక్కడికి వెళ్ళాడు? ఆయన వెళుతూ ఈ మాట అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. మీ హృదయము కలవరపడనీయకండి,
దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. యువర్ ఆబ్జెక్ట్ ఈజ్ ఫెయిత్. నా మీద విశ్వాసం ఉంచండి. ఓ వండర్ఫుల్ అండి. ఎవరి మీద? చెప్పండి అయ్యా, ఎవరి మీద? ఈయన ఎక్కడికి వెళుతున్నాడు? ఆయన అన్నాడు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై ఫాదర్. సీనాయి కొండ మీదకి మోషే వెళ్ళాడు దేవుని కలుసుకోవడానికి. వారి ఆబ్జెక్ట్ ఫెయిత్ దేవత మీద ఉంది, దేవుని మీద లేదు, దేవుని దృష్టి మీద లేదు, దేవుని ఆలోచనల మీద లేదు. వినండి, నేను వెళుతున్నాను, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండలాగున నేను మరలా మీ యొద్దకు వచ్చి నేను నిన్ను తీసుకెళ్తాను. నాయకుడు క్రీస్తు లేని సమయంలో మనమున్నాం. మన నాయకుడు లేడు. మన నాయకుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. బట్ మన ఆబ్జెక్ట్ ఫెయిత్ అపాన్ హిమ్. ఆయన మీద దృష్టి పెట్టాలి. ఉందా? ఆస్తుల మీద కాదు. ఉండాలి, ఆస్తులే లేదనట్లేదు. డబ్బు మీద కాదు, డబ్బు కాదు, ఈ లోకం మీద కాదు. మవర్ ఫెయిత్ ఈజ్ ఆబ్జెక్ట్ క్రైస్ట్. క్రీస్తు మీద దృష్టి పెట్టాలి. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును ఏముంచాలా? విశ్వాసం ఉంచండి. బిలీవ్ మీ, నా మాటలు నమ్మండి. ఆహా, ఎలా చెప్పాడయ్యా? నా మాటలు నమ్మండి. 12 మందిని పిలిచి, ఇక నేను మీతో ఉండను నేను. ఇంకా సీనాయి కొండ మీదకి మోషే వెళ్ళినప్పుడు దేవుని ప్రజలు పాపం చేశారు, దిగజారారు. దేవుని ప్రజలారా, అపోస్తులారా, నా మీద దృష్టి పెట్టండి. వియత్నాములో ఒక అబ్బాయి ఉన్నాడు, పేరు జిమ్. అంతే, 12 ఏళ్ళ పిల్లోడు. నానేవాడు ఎవరు లేరయ్యా, తల్లిదండ్రులు ఎవరు లేరు, తనను ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, సహాయం చేసేవారు లేరు. బొగ్గు గనులో పని చేసేవాడు ఆ పిల్లోడు, 12 సంవత్సరాల పిల్లోడు. బట్ యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఆ బొగ్గు గవినుల దగ్గర ఒక చర్చ్ ఉందంట. రోజు వెళ్ళి, యేసయ్యా నాకు ఎవరు లేరయ్యా, నాతో ఉండడానికి ఎవరు లేరయ్యా, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే అయ్యా, నీ మీద నేను విశ్వాసం ఉంచాను. ఇదే ప్రార్థన. ఆ చిన్న ప్రార్థన చేస్తాడంట, బొగ్గు గన్ను వెళ్ళి పని చేస్తాడంట. ఈ అబ్బాయి రోజు వస్తుండగా అక్కడి పాస్టర్కి అనుమానం వచ్చింది, ఏదైనా దొంగతనం చేయడానికి వచ్చాడా అని పసిగట్టి ఒకరోజు పిలిచాడు. అబ్బాయి, నువ్వెందుకు వస్తున్నావో నాకు తెలుసు అన్నాడంట. చెప్పండి పాస్టర్ గారు, ఈ చర్చిలో సామాను దొంగిలించడానికి వస్తున్నా కదా అంటే, లేదు పాస్టర్ గారు. మరి ఎందుకు వస్తున్నా? పాస్టర్ గారు, మా నాన్న లేడు, మా అమ్మ లేదు, నానేవాడు ఎవ్వరు లేదు, నాకు చిన్న ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నాను. నా తండ్రి యేసయ్యా, నా అమ్మ యేసయ్యా, నా దృష్టి మీద యేసయ్యా, ఆ యేసయ్య కోసం వచ్చాను పాస్టర్ గారు అన్నప్పుడు పాస్టర్ కంట్లో నీళ్లు పడ్డాయి. రోజు వచ్చి ప్రార్థన చేసేవాడంట. సరే, కొన్ని రోజులైన తర్వాత ఈ అబ్బాయి రావడం మానేశాడు. పాస్టర్ గారు రోజు ఎదురు చూసేవాడంట, ఎందుకు రాలేదని. ఆ బొగ్గు గనుల దగ్గరికి వెళ్ళాడంట. అబ్బాయి, ఇక్కడ పిల్లోడు వచ్చేవాడు చర్చికి, ఏమైందన్నప్పుడు, ఏమండి మీరు వాడి తండ్రి అన్నాడంట. కాదు. వాళ్ళ బాబాయ్ అంటే కాదు. మరి మీరెవరు? ఒక పాస్టర్ని. పాస్టర్ గారు మీకు తెలుదా, ఈ బొగ్గు గనులు చేస్తుండగా ఒకటి కింద పడి బాబా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అవునా? హాస్పిటల్కి వెళ్ళాడంట. హాస్పిటల్కి వెళుతుండగా డాక్టర్స్ని, నర్సుని అడిగాడంట, ఏమండి ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, మీరెవరు? వాళ్ళ డాడీనే, వాళ్ళ బాబాయ్? అమ్మా కాదు. మరి ఏమన్నావు? రోజు ఒక వ్యక్తి వస్తాడండి, ఒక వ్యక్తి 1:30కు వస్తాడు. ఈ హాస్పిటల్ ఆ వార్డుకు వస్తే ఆ వార్డులో ఉన్న రోగులందరూ బాగుపడుతున్నాడు,
ఈ అబ్బాయితో ఒక అరగంట సేపులు మాట్లాడి వెళ్ళిపోతాడు. ఎవరు? 1:30కు వస్తాడు. రోజు ఈ వ్యక్తితో మాట్లాడతాడు, ఈ అబ్బాయితో మాట్లాడతాడు, ఇక వెళ్ళిపోతాడు. ఎవరిని పలకరియాడు. బట్ ఆ వార్డులో రోగులందరూ బాగుపడుతున్నారు. పాస్టర్ గారికి డౌట్ వచ్చి బాబు దగ్గరికి వెళ్ళాడంట. బాబు, జిమ్ ఎలాగున్నా? పాస్టర్ గారు, మా నాన్న లేరు, మా అమ్మ లేరు, కానీ పాస్టర్ గారు రోజు నా దగ్గరికి యేసు ప్రభు వస్తున్నాడు. 1:30కు వచ్చి 2 వరకు నాతో మాట్లాడి వెళ్ళిపోతాడు. ఈ టైం చెప్పినప్పుడు సరిగ్గా పిల్లోడు 1:30 చర్చిలో ప్రార్థన చేసేవాడంట. ఒకటి ఫెయిత్ అండి. ఇశ్రాయేలీల ఫెయిత్ దేవత మీద, అపోస్తుల ఫెయిత్ క్రీస్తు మీద, మన ఫెయిత్ దేని మీద? దేని మీద మన భక్తి? దేని మీద మన ఆత్మీయత? దేని మీద మన పరిశుద్ధత? మీ హృదయములను కలవరపడనిక్కడే. లెట్ నాట్ ట్రబుల్ యువర్ హార్ట్, బిలీవ్ మీ, బిలీవ్ ఆన్ మై వర్డ్స్. నా యందు విశ్వాసం ఉంచండి. ఇశ్రాయేలు ప్రజల వలె మనం ఉండకుండాన్నట్లయితే రాయబడిన మాట, మీరును చెడ్డవాటిని చెప్పండి. ఇంకా గట్టి చెప్పండి. నా ప్రసంగం అయిపోయింది, బైబిల్ మూసేశాను. మీరును ఏ చెడ్డవాటిని? ఇంతసేపులు మొత్తుకున్నాను నేను. వేటిని? మన ఫెయిత్ ఎవరి మీద పెట్టాలి? ఆయన మాటల యందు ఆయన మీద పెట్టాలి. వారి ఫెయిత్ ఎవరి మీద ఉంది? విగ్రహం మీద ఉంది, దేవత మీద ఉంది. మన భక్తికి సంబంధించిన విశ్వాసం మీద దృష్టి పెడతాం. అందులో బైబిల్ ఒక మాట ఉంది, విశ్వాసమును కర్తయు. చెప్పండి, బాగా గట్టి చెప్పండి. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మనము పందెములో ఓపికతో, వారికి ఏమి లేదు, ఓపిక లేదు. ఎవరికి? ఇశ్రాయేలు. మనకేముండాలి? ఓపిక ఉండాలంటే ఎవరిని చూడాలి? అంతే. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన. కళ్ళు మూసుకో. ప్రార్థన. లెట్ us examine myself. జస్ట్ పరిశీలన చేసుకుందాం. వారి ఫెయిత్ విగ్రహం మీద, మన ఫెయిత్, మన విశ్వాసం క్రీస్తు మీద ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పరిశుద్ధమైన తండ్రి, మీకు స్తోత్రాలు. మా ఫెయిత్, మా విశ్వాస భక్తులన్నీ కూడా నీ మీద దృష్టి పెట్టుటకు, నీ మీద ఆనుకుంటకు నీ కృప దయచేయమని, ఈ బిడ్డను ఆశీర్వదించమని, విదాసులు స్వామినాథం అన్న వాక్యం అందిస్తున్న సహాయం దయచేయమని క్రీస్తు యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.